హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 83. అర్జున్ బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చుంటే హనీ అతని ఒడిలో పడుకొని హాయిగా ఏ కలత లేకుండా నిద్రపోయింది. అర్జున్ ఆమె భుజం మీద జోకొడుతూ హనీనే చూస్తూ ఉన్నాడు. అతడు ఎంత దూరం పెట్టాలి అని అనుకున్నాడో ఇప్పుడు ఆమె అంత దగ్గర అయ్యింది. పైగా ఆమె కడుపులో అతడి వారసుడిని మోస్తుంది. ఇక ఎలా దూరం పెట్టగలడు అర్జున్ హనీని? తనే కాదు అసలు తన జీవితంలోకి మళ్ళీ ప్రేమ, అమ్మాయి అంటూ ఇలా ఏ ఎమోషన్‌ని రానివ్వను అని అనుకున్నాడు. కానీ హనీ ప్రేమ అతడి మనసుని చేరింది. ఆమె కళ్ళల్లో అతడిపై ఎప్పుడూ ప్రేమ కనిపిస్తూనే ఉంది. ఆమెను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాడు. కానీ అతడిపై ఇంత ప్రేమని ఎలా పెంచుకుంది అని అతడు ఏమాత్రం ఊహించలేదు కొంచెం కూడా. తనని ఎప్పుడూ వినయ్ చెల్లిలాగే చూశాడు అర్జున్. కానీ ఆమె అతడినే ప్రాణం అని అనుకుంది. అలా ఆలోచిస్తూనే అతడికి తెలియకుండానే అలాగే నిద్రపోయాడు అర్జున్. 3 గంటల తర్వాత మెలకువ వచ్చిన హనీ లేచి చూసేసరికి తను ఇంకా అర్జున్ ఒడిలోనే ఉంది. మెల్లిగా లేచి కూర్చొని, అయ్యో! నేనింకా ఇలానే పడుకున్నానా? బావ కూడా ఇలానే ఉన్నట్టున్నాడుగా అనుకొని బావ అని అర్జున్ భుజం మీద తట్టింది. హా! అని అర్జున్ కళ్ళు తెరిచి ఏంట్రా ఏమైనా కావాలా? అని అడిగాడు. ఊహూ నాకేం వద్దు. నువ్వు అప్పట్నుండి ఇలాగే కూర్చున్నావు కదా! ఇలా పడుకో అని అంది. ఆ! పర్లేదే. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు. మార్నింగ్ నుండి ఇలానే ఉన్నావు. ఏమైనా తిందువు గాని అని అన్నాడు. సరే బావా! కానీ నా డ్రెస్ వార్డ్రోబ్‌లో ఉన్నాయి చూడవే. సరే అని హనీ డ్రెస్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. ఆలోపు అర్జున్ హనీకి భోజనం పైకే తెప్పించాడు. ఆమె రావడంతోనే హనీ తినవే అని అన్నాడు. మరి నువ్వు? నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తింటాను. నువ్వు ఫస్ట్ తిను అని అర్జున్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అర్జున్ బయటకి వచ్చాక హనీ తినకుండానే అలానే కూర్చోవడం చూసి, ఓయ్! ఏంటే తినకుండా అలానే కూర్చున్నావు అని అడిగాడు. ఇద్దరం కలిసి తిందాం రా బావా అని అంది హనీ. నాతో ఏంటే నీకు? నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ముందు తినాలి అంటూ ప్లేట్ తీసుకొని వచ్చి హనీ ముందు కూర్చున్నాడు అర్జున్. హా! ఆ పట్టు అని అర్జున్ హనీకి తినిపించాడు. తన బావ తినిపిస్తూ ఉంటే హనీ హ్యాపీగా తినేస్తూ నువ్వు కూడా తిను బావా అని అర్జున్‌కి హనీ తినిపించింది. ఇద్దరూ తిన్నాక హనీ నాకు వర్క్ ఉందే. నువ్వు కాస్త రెస్ట్ తీసుకుంటావా? లేకపోతే కిందికి వెళ్తావా? అమ్మ వాళ్ళ దగ్గరికి అని అడిగాడు అర్జున్. ఇప్పటి వరకు పడుకున్నాను కదా బావ! కాసేపు వెళ్తాను కిందికి. హ్మ్. ఓకే. స్టెప్స్ దగ్గర జాగ్రత్త. ఓకే. అని హనీ కిందికి వెళ్ళి బాలాజీ గారి పక్కన కూర్చుంది. బాలాజీ గారు హనీని చూసి తల్లి లేచావా? భోజనం చేశావా? అని అడిగారు. హా! మావయ్య ఇప్పుడే తిన్నాను. మీరు తిన్నారా? తిన్నాం తల్లి. నీకు ఆరోగ్యం బావుంది కదా ఇప్పుడు? బానే ఉన్నాను మావయ్య అంది హని. అలానే కాసేపు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇక సాయంత్రానికి వినయ్‌కి ఆఫీస్‌లో వర్క్ ఉందని ఇంటికి వెళ్తామని అన్నాడు. సింధు వినయ్‌తో పాటే వినోద్, శాంతి గారు కూడా అక్కడికి వెళ్తామని చెప్పారు. ఇక విమల గారు కూడా సరే అని అన్నారు. వినయ్ వెళ్ళే అప్పుడు హనీ దగ్గరికి వచ్చి చెల్లిని ఒకసారి హత్తుకొని జాగ్రత్త అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళాక హనీ మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. అర్జున్ తన వెనకే జ్యూస్ గ్లాస్ తీసుకొని వెళ్ళాడు. ఓయ్! ఇది తాగవే అంటూ. హా! అబ్బా బావ ఎన్ని సార్లు ఇస్తారు? నాకు తాగాలని లేదు ప్లీజ్
అనిపించకపోయినా తప్పదు విను. ఇప్పుడు నువ్వు రా పట్టు అని హనీకి తాగించి మూతి తుడిచి ఇక పడుకో కాసేపు అన్నాడు. ఏంటిది ఊరికే తినడం, పడుకోవడం ఇలా అయితే నేను డ్రమ్ములా తయారవుతాను అంది హనీ ముఖం ముడుచుకొని. నువ్వలా అయినా నాకేం పర్లేదు. నేనెత్తుకొని తిప్పుతాను కదే నీకు. ఏ ఇబ్బంది లేదు లేవే. అవునా! ఎత్తుకొని తిప్పుతావా? అని హనీ చేతులు అర్జున్ మెడలో మాలలా వేసి నవ్వుతుంది. ఎత్తుకొనే తిరుగుతాను. అయినా సరే నాకిలా ఏం బాగోలేదు బావా అని అంది. మరేం చేస్తావే అన్నాడు అర్జున్. ఏం చేస్తాను? ఏం చేయను అంది హనీ. కదా మరి మూసుకొని నేను చెప్పినట్టు చేయవే అన్నాడు అర్జున్. నువ్వు నాకింకేం చెప్పలేదు బావా. ఇవే తగ్గించుకుంటే మరి మంచిది. ఏవి బావా? చెప్పాలా? ఆ చెప్పు వింటాను నేను తీరిగ్గా. ఓకే చెప్తాను అని హనీకి చెక్కిలి గింతలం పెట్టడం స్టార్ట్ చేశాడు అర్జున్. ఆ బావా వద్దు వద్దు అని హనీ మెలికలు తిరగడంతో నీకు బాగా ఎక్కువైంది. ఇప్పుడు నువ్వేం చేసినా నేనేమనను అనే కదా నీ ధైర్యం హా? అంటూ హనీని రెండు చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకువెళ్ళి దించి నిన్ను ఇప్పుడు ఏమననే ఆఫ్టర్ డెలివరీ తర్వాత రెడీగా ఉండు బేబీ నన్ను భరించడానికి అన్నాడు అర్జున్ కాలర్ పట్టుకొని ఆమె మీదకి లాక్కొని బావా నేను ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాను నిన్ను భరించడానికి అని అంది మెల్లిగా. హా! ఇప్పుడు నువ్వు నన్ను బేర్ చేయలేవే బంగారం అని ఆమె చెంప మీద చెయ్యి వేశాడు. అబ్బా బావా అని కింది పెదవిని ముందుకు పెట్టింది హనీ. నువ్వెన్ని వేషాలు వేసినా అంతేనే. అరె నేను నిన్ను బేర్ చేస్తాను అంటున్నా కదా ఇంకేంటి నీకు నొప్పి అని అంది హనీ రోషంగా. అందుకేనా నెల రోజులు పెయిన్ కిల్లర్స్ వాడావు ఇక్కడ నుండి వెళ్ళాక అని అన్నాడు అర్జున్. అమ్మ దొంగ సచ్చినోడా! అంటే నువ్వు నన్ను డైలీ వాచ్ చేసావా అని అడిగింది అనుమానంగా. హా చేశాగా అన్నాడు అర్జున్. మరొక్కసారైనా నా దగ్గరికి రావాలి అనిపించలేదా నీకు అని అడిగింది హనీ. వచ్చాను కదే అన్నాడు అర్జున్. అదే ఎప్పుడు వచ్చావు మరి నువ్వు? సరే ఎప్పుడు వచ్చాను చెప్పు. నేను చెప్పను పో. అన్నీ తెలిసి కూడా వేషాలు వేసి నన్ను అక్కడ ఒక్కదాన్నే వదిలేసావు నువ్వు అని అంది హారిక. ఇంకా వదిలేసావు నువ్వు అని అంది హనీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.